నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా సర్కారు వారి పెళ్లి, అనాథ వివాహానికి కలెక్టర్, ఎమ్మెల్యే పెద్దలు. కరీంనగర్ లో నూతన ఒరవడికి శ్రీకారం. భవన ఓపెనింగ్ కు రండి, ఎమ్మెల్యే గంగులకు మున్నూరుల ఆహ్వానం. ఆకట్టుకున్న మహిళా ఆటపాట, ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. బులెటిన్ కి తిరిగి స్వాగతం. కరీంనగర్ శాస్త్రి రోడ్ లో హరిహర సైకిల్ ఏజెన్సీని ప్రారంభించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఎమ్మెల్యే వెంట పట్న ఎలక్ట్రిక్ షాప్ అసోసియేషన్ సభ్యులు, మార్వాడి అసోసియేషన్ సభ్యులు, షాపు నిర్వాహకులు ఉప్పుల శ్రీధర్, ఉప్పుల చంద్రశేఖర్, రంగ రాజేష్ ఖన్నా, ఉప్పుల లక్ష్మీనారాయణ, నాయకులు సుంకిసాల సంపత్రావు, కర్ర సూర్యశేఖర్, సాయిమళ్ల మహేందర్లు ఉన్నారు. అధునాతనమైన సైకిళ్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని షాప్ నిర్వాహకులకు సూచించారు గంగుల కమలాకర్. కరీంనగర్ సప్తగిరి కాలనీలో మున్నూరు కాపు సంఘం భవన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను ఆహ్వానించారు సంఘ ప్రతినిధులు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో గంగులను కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ దిండిగాల మహేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో మున్నూరు కాపు సంఘ భవనానికి స్థలంతో పాటు 10 లక్షల నిధులు సమకూర్చినట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపి శాలువా కప్పి సత్కరించి వెమ్మలవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి చిత్రపటాన్ని బహూకరించారు. అదేవిధంగా డివిజన్ కు చెందిన పప్ప లక్ష్మణ్ అనే వ్యక్తి మున్నూరు కాపు సంఘం భవనానికి ఫర్నిచర్ సమకూర్చడంతో ఆయన్ను ఎమ్మెల్యే సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ముప్పిడి సునీల్ కుమార్, గౌరవ అధ్యక్షులు దిండిగాల రమేష్, ఉపాధ్యక్షులు సోమినేని శ్రీపతి, కోశాధికారి ఎన్ఎం దేవేందర్, గుర్రాల వెంకటరమణ, రామచంద్రం, కటకం రాములు, సభ్యులు కూరగాయల తిరుపతి, మహేష్ ఉన్నారు. మున్నూరు కాపు సంఘం తరపున ఈరోజు మేము మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కలిగింది. ఎందుకంటే గతంలో వారు మంత్రిగా ఉన్న సమయంలో మా 14వ డివిజన్లో ఉన్నటువంటి 7 కుల సంఘాలకు 2 గుంటల భూమి, 10 లక్షల నిధులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగాను మా మంకమ్మతోట మున్నూరు కాపు సంఘానికి వారు 2 గంటల భూమి, 10 లక్షల నిధులు ఇవ్వడం జరిగింది. మేము ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు కానీ ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని గౌరవంగా మేము శాలువాతో సత్కరించి మీరు ఇచ్చినటువంటి నిధులతో మేము వినియోగించుకొని ఒక బిల్డింగ్ నిర్మాణం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ మహిళల్ని ఘనంగా సత్కరించారు. ఆయా సంస్థల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. నగరంలోని అశోక్ నగర్ వాసవిమాత ఆలయంలో వనితా వాగ్దేవి క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా వాసవిమాత పారాయణం, ఆటల పోటీలు, స్నాక్స్, కేక్ కటింగ్ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా పోటీల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. మన మహిళ అంటే ఇంటికి దీపం ఇల్లాలన్నారండి. ఇంతకంటే మనం చెప్పేది ఏముండదు. రాజుల కాలం నాటి నుండి కూడా మన మహిళలు మగవాళ్ళకు సమానంగా హక్కులు, బాధ్యతలతో మన రాణి రుద్రమాదేవి కానివ్వండి, ఝాన్సీ లక్ష్మీబాయి కానివ్వండి, అప్పుడు కత్తి యుద్ధాలు చేసి రాజ్యాన్ని గెలుచుకున్న వీర వనితలు మన మహిళలు. నగరంలో గణేష్ నగర్ లో వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన వక్తలు మహిళలు సాధించిన విజయాల్ని గుర్తు చేశారు. భవిష్యత్తులో అనేక విజయాలు సాధిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఇక్కడ అందరము కూడా గ్యాదర్ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఇక్కడ వాసవి క్లబ్ తరపున వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలందరికీ మహిళల గొప్పతనాన్ని తెలియపరిచే విధంగా ప్రతి ఒక్క మహిళకి కూడా గౌరవాన్ని ఇస్తూ ఇక్కడ ఒక సెలబ్రేషన్స్ చేయడం అనేది జరుగుతుంది. వాసవి క్లబ్లో ఉమెన్స్కి ఎంత పెద్ద ఇంపార్టెన్స్ ఉంది, ఎంత గొప్ప ఇంపార్టెన్స్ ఉంది అనేది ఈ ప్రోగ్రాం ద్వారా నలుగురికి తెలిసే విధంగా ప్రతి ఒక్క మహిళ కూడా గౌరవింపదగిన పొజిషన్లోనే ఉంటుంది అని చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ నీలిమ గారు, జైన అర్చన, పబ్బ అర్ణ, దాచమల్ల గాయత్రి, గీత, వంగల శ్రీదేవి, ఉమారాణి, హెడ్ మాస్టరు ఆర్సి రాధాకృష్ణ, ఇంకా క్లబ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. నగరంలోని ఫిలిం భవన్ లో తెలంగాణ ఉమెన్స్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎస్ఆర్ఆర్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ కెప్టెన్ బుర్ర మధుసూదన్ రెడ్డి హాజరై మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పురుషుల్ని కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు. బాలికలు, మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు.
సందర్భంగా ఈ మహిళా సమావేశం జరిపేసి మనకున్న సమస్యలన్నీ చర్చించుకొని మన పరిష్కార మార్గంలో ఒక సమాజాన్ని, మంచి సమాజాన్ని తయారు చేస్తామని, చేయగలమని మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాము. మహిళలందరూ కలుపుకొని వెళ్ళి ఈ ఒక మంచి సమాజాన్ని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలని మేము కృషి చేస్తున్నాము ఈ తెలంగాణ ఉమెన్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన. థ్యాంక్ యూ. రాబోయే మహిళా సమాజం కూడా అలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి వీరు తగు సూచనలు చేయాలని చెప్పి, రాబోయే తరాన్ని వీరు సక్రమమైన మార్గంలో నిర్మించాలని చెప్పి మనం ఇప్పుడు ఈ సందర్భంగా ఆశించడం జరుగుతుంది. నిజానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళలు కూర్చొని జరుపుకుంటే పెద్ద ప్రయోజనం ఏమి ఉండదన్న నా భావన. నిజానికి పురుష సమాజమే ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవాలనేది నాకు వ్యక్తిగతమైన అభిప్రాయంగా ఉంది. నగరంలోని శ్వేత హోటల్లో అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మహిళలకు వివిధ పోటీ నిర్వహించి ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తు చేస్తూ పరిష్కార దిశగా చేపట్టాల్సిన చర్యల్ని వివరించారు. ఈ కార్యక్రమంలో అంబుజా మేనేజ్మెంట్ ప్రతినిధులు అనుదీప్ రెడ్డి, శివకుమార్, నవీన్, శరత్, పెద్దపల్లి శివప్రసాద్, పురుమల్ల సృజన్, సంతోష్ కుమార్, కంపెనీ ప్రతినిధులు, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అదానీ మరియు అంబుజా సిమెంట్, తర్వాత ఏసీసీ సిమెంట్ వారు మహిళా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా జరిపినందుకు గాను మహిళలందరికీ చాలా సంతోషంగా ఉంది. అందరం కూడా ఈ ఏఎస్ఎస్ కండక్ట్ చేసినటువంటి సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మహిళలంటే వంటింటి వారే కాదు, అన్ని హోదాలలో ఉన్నటువంటి మహిళలందరూ ఇప్పుడు అయినప్పటికీ కూడా అరాచకాలు తప్పట్లేదు. మహిళలు ముందంజలో ఉంటున్నారు ప్రతి దానిలో అని ఒక్కొక్కసారి గుర్తుంచుకోవాలి. మహిళలందరూ భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి సమస్యల్ని అని నేను ఆశిస్తున్నాను. నగరంలోని రామ్నగర్ ఆదిత్య అపార్ట్మెంట్ లో ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆటపాటలతో సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వకుళదేవి, శ్రీలత, సంధ్యారాణి, పద్మజ, పద్మ, చల్ల కవిత, కరుణ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ ఉమెన్స్ డే. మహిళలే మహారాణులు. ఇంటికే పరిమితం కాకుండా మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాలలో ముందంజ వేస్తున్నారు. అలాగే మా ఆదిత్య అపార్ట్మెంటు వాళ్ళు కూడా అదేవిధంగా మగవాళ్లకు సమానంగా ఆడవాళ్ళు కూడా దేనిలో తక్కువ కాదు అన్నట్టుగా ఉంటాము అన్ని పనులలో. మా అపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరము ఏం చేయాలని మేమందరం ఆలోచించుకొని ప్రతి ఒక్క మహిళ ప్రతి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఇంకా ముందుకెళ్ళడానికి మేము ట్రై చేస్తున్నాము. ఇది ఫస్ట్ డిసిజన్ తీసుకున్నది ఈ మహిళా దినోత్సవం, ఈ రోజు తీసుకున్న నిర్ణయం. 7 అడుగులు 3 ముళ్ల బంధం వివాహం. కుటుంబం, బంధువుల సమక్షంలో పెళ్లి జరగడం సర్వసాధారణం. ఇక్కడ మాత్రం విభిన్నంగా జరిగింది. వధువు తల్లిగారి పాత్ర ప్రభుత్వమే పోషించడం, జిల్లా కలెక్టర్ దగ్గరుండి వివాహ తంతు జరిపించడం విశేషం. అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్యే సమక్షంలో హిందూ వివాహ సాంప్రదాయం ప్రకారం వైభవంగా, ఆకర్షణీయంగా జరిగిన ఈ వివాహ వేడుక రాష్ట్రంలోని నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. అనాథ అంటేనే చిన్న చూపు, పట్టించుకునే వారే అరుదు. ప్రభుత్వ బాల సదనంలో పెరిగిన మౌనిక అధికారుల సమక్షంలోనే వివాహం కూడా జరగటం ప్రత్యేకత సంతరించుకుంది. ప్రభుత్వ యంత్రాంగమే దగ్గరుండి ఆమె వివాహాన్ని జరిపించి అండగా తామున్నామని భరోసా కల్పించింది. బాలసదన్లో చదువుకున్న యువతికి పెళ్లి నిశ్చయం నుంచి వేడుక పూర్తయ్యే వరకు దగ్గరుండి కుటుంబ సభ్యుల్లా, బంధువుల్లా అన్ని చూస్తున్నారు ఐసిడిఎస్ అధికారులు. కరీంనగర్ కళాభారతి వేదికగా జరిగిన ఈ వివాహ వేడుకకు పెళ్లి పెద్దలుగా జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, ఐసిడిఎస్ అధికారులు, టీఎన్జీఓ ప్రతినిధులు హాజరై అంగరంగ వైభవంగా జరిపించారు.
సంతోషకరమైన విషయం ఏంటంటే మా ఆధ్వర్యంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బాలసదనంలో చిన్నప్పటి నుంచి కూడా పెరుగుతున్నటువంటి అమ్మాయి అంటే ఆమె పుట్టిన తర్వాత నుంచి చిన్న వయసులోనే మా హోమ్లో జాయిన్ కావడం జరిగింది. అంటే మా తరపున మేము ఐసిపిఎస్ స్కీమ్ కింద పిల్లలకి ఎవరికైతే తల్లి తండ్రి లేని వాళ్ళు ఉంటారో వారిని మేము మా హోమ్లో ఉంచుకొని చిన్నప్పటి నుంచి వాళ్ళ బాగోగులు చూడడం జరుగుతుంది. ఈ వివాహం చేయడానికి కూడా మనకు చాలామంది పెద్దలు సహకరించడం జరిగింది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గారు మనకి కళాభారతిలో జిల్లాకు సంబంధించిన కళాభారతి ఆడిటోరియంలో వివాహం చేసుకోవడానికి పెద్ద మనసుతో మనకి అంగీకారం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వారికి వివిధ రకాల లీగల్ జ్యుడిషియరీ నుంచి కోర్టు నుంచి కూడా జడ్జి గారు మిగతా వారందరూ జడ్జికి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా మాకు సహకరించి వారికి వివిధ రకాలైన వస్తువులను సమకూర్చడంలో, అదేవిధంగా టీఎన్జిఓస్ తర్వాత గెస్టెడ్ ఆఫీసర్స్ యూనియన్ వీళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో అమ్మాయికి కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చి ఆమె ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తల్లిగారి తరపున ఏదైతే చేస్తామో అవన్నీ సమకూర్చడానికి వీరందరూ కూడా మాకు పూర్తి సహకారం అందించడం జరిగింది. మౌనిక అనాథ కావడంతో కరీంనగర్ బాల సదన్లో 10th వరకు చదువుకుంది. తర్వాత వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ నర్సింగ్ పూర్తి చేసింది. మౌనికకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న మంథనికి చెందిన సాయి తేజ వివాహం చేసుకునేందుకు ముందుకొచ్చాడు. తల్లిదండ్రుల్ని ఒప్పించి వారితో కలిసి ఐసిడిఎస్ అధికారులను సంప్రదించారు సాయి తేజ. మౌనిక సాయి తేజ ఒకరికొకరు ఇష్టపడ్డాక వీరి వివాహ వేడుకలు అధికారికంగా ఘనంగా జరిగేలా ప్రత్యేక చొరవ చూపారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. మేము ఇక్కడ బాల సదన్లో చదువుకున్నాను. తర్వాత వర్కింగ్ ఉమెన్స్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుంటూ చదువుకుంటున్నాను. మా పెళ్ళి ఇక్కడ ఘనంగా జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వాళ్ళందరికీ కారణం మా డిడబ్ల్యూఓ మేడం వాళ్ళు, తర్వాత జిల్లా కలెక్టర్, ఇక్కడున్న మేడమ్స్ అందరూ. ఆల్మోస్ట్ 5 daysలో మా మ్యారేజ్ చాలా ఘనంగా చేస్తున్నారు. అసలు టైమే లేదు మాకు మ్యారేజ్ చేసుకొని కూడా. చాలా సంతోషంగా ఉంది మాకు మా మేడమ్స్ అందరు సహకరించడం వల్ల. వాళ్ళు తలా ఒక పని చేస్తారు. పెళ్ళికి సహకరించిన మేడమ్స్కి, మా తల్లిదండ్రులకు చాలా ధన్యవాదాలు. దీనికి మేము మాట్లాడడానికి కారణం మా అమ్మ నాన్న. నేను మా అమ్మ నాన్నకి చెప్పిన తర్వాత మేడమ్స్ని కలిశారు. మేడమ్స్ సహకారంతోనే ఇదంతా జరిగింది. మా అమ్మ నాన్నకున్న మేడమ్స్ థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ జీవితంలో ఇదంతా జరగడానికి కారణం, మేము హ్యాపీగా ఉండడానికి కారణం మేడమ్స్ ఉన్న మా అమ్మ నాన్న. మా అమ్మ నాన్నకు నేను చెప్పుడుతోనే వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత మేడమ్స్ని తమ్మనుకొని పోయి కలిసి మాట్లాడి మేడమ్స్ చెప్పుకున్న తర్వాత మేము ఫ్యూచర్లో చాలా ఆనందంగా ఉండబోతున్నాము. ఎందుకంటే మేము చూసుకొని ఇష్టపడి చేసుకున్న పెళ్ళి కాబట్టి ఏ కష్టం ఏ బాధ లేకుండా చాలా బాగుండగలుగుతాం. నగరంలో కళాభారతి ఆడిటోరియంలో మౌనిక సాయి తేజ వివాహ వేడుక ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో హల్దీ, మెహందీ వేడుకలతో పాటు ఇతర అలంకరణలు, మేళ తాళాలు, తలంబ్రాలు, వేద మంత్రాల మధ్య కనుల పండుగ జరిగింది. వివాహ పెద్దలుగా మానుకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, టీఎన్జిఓ ప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరయ్యారు. తల్లిగారి పెట్టుబోతలన్నీ అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు సమకూర్చారు. మౌనికతో పాటు తనకి 3 చెల్లెలు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళ అమ్మ నాన్న లేరు